తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు అయితే మనకి డిప్లొమాలో ఏ డిప్లొమా చేసినా సరే, ఐటీఐలో ఏ ఐటీఐ చేసినా సరే, అంటే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, ప్రొడక్షన్, ఆటోమొబైల్ ఈ విధమైనటువంటి స్ట్రీమ్లో చేసిన వాళ్ళు, ఐటీఐకి సంబంధించి ఇంకా చాలా రకాలైన బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఫిట్టర్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్, ఎయిర్ కండిషనర్లు, డీజిల్ మెకానిక్, బ్రాంచ్ ఫిట్టరు. సో ఈ విధమైనటువంటి దేంట్లో ఐటీఐ కంప్లీట్ చేసినా సరే మనకి ఎయిర్పోర్ట్లో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. నేను ఆల్రెడీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎయిర్పోర్ట్లో జాబ్స్ పడ్డాయని చెప్పేసి ఒక 2 నోటిఫికేషన్స్ వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేది నేను తర్వాత వీడియో చేస్తానన్నాను. ఆ వీడియో అనేది ఈరోజు చేస్తున్నాను నేను. సో ఈ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనకి 25,000 రూపీస్ మనకి శాలరీ అనేది ఇస్తున్నారు. సో ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి ఈ జాబ్ అనేది మనకి ఎయిర్పోర్ట్ నుంచి అఫీషియల్గా రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అని చెప్పేసి న్యూఢిల్లీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. రిక్రూట్మెంట్ ఎక్సర్సైజ్ ఫర్ ది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. విజయవాడ ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మీరు జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఫిల్ చేయాలి మొదలైన వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. కాస్త వీడియో అనేది లెంతీగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి మొదలైన వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. టోటల్గా 16+ మొత్తం ఉన్నాయి. నేను ఏదైతే లింక్ ఇస్తానో ఆ లింకు పీడిఎఫ్ లింక్ అనేది మీరు జిరాక్స్ కాపీస్ తీసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అన్నీ కూడా జిరాక్స్ కాపీలు తీసుకొని దగ్గర పెట్టుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తప్పులు లేకుండా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందుచేత వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియో ఎండ్ వరకు కూడా వినండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. న్యూఢిల్లీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అనేటువంటి నోటిఫికేషన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది. మీరు 16వ తారీఖు అంటే మార్చి 16వ తారీఖున మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఏమి ఉండదు. మార్నింగ్ 9 నుంచి 12 గంటల లోపు ఇంటర్వ్యూస్ జరుగుతాయి అన్నమాట. వెళ్ళాల్సినటువంటి ఇంటర్వ్యూ లొకేషను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ ఆపోజిట్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్ నేషనల్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ర్యాంప్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి పోస్ట్కి మనం అప్లై చేస్తున్నాం అనమాట. హ్యాండీమ్యాన్ అండ్ హ్యాండీ ఉమెన్ ఆల్రెడీ నేను వీడియో చేయటం జరిగింది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటిది ర్యాంప్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి జాబ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ మనకి ర్యాంప్ ఎగ్జిక్యూటివ్ క్వాలిఫికేషన్ కనుక మనకి చూసుకున్నట్లయితే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ అండ్ ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రికగ్నైజ్డ్ స్టేట్ గవర్నమెంట్లో చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఐటీఐ విత్ ఎన్సిటీవీటీ టోటల్ 3 years ఇన్ మోటార్ వెహికల్, ఆటో ఎలక్ట్రికల్ లేదా ఎయిర్ కండిషన్ కానీ, డీజిల్ మెకానికల్ లేదంటే బెంచ్ ఫిట్టర్, వెల్డర్. ITI with NCTVT certificate issued from the Director of the Vocational Educational and Training any state or central government. అంటే వొకేషనల్ చేసిన వాళ్ళు కూడాను దీనికి అప్లై చేసుకోవచ్చు. విత్ 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు. వొకేషనల్ చేసిన వాళ్ళకైతే వెల్డర్ ఆఫ్టర్ పాసింగ్ ది SSC ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి కంపల్సరీగా HMV హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మీకు ఎట్ ది టైమ్ ఆఫ్ ది అపియరింగ్ ఆఫ్ ది ట్రేడ్ టెస్ట్ పెట్టినప్పుడు మీకు ఈ యొక్క టెస్ట్ అనేది డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్గా ఆ టెస్ట్ మాత్రమే ఉంటుంది ర్యాంప్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్కి. నేను వీడియో చెప్పిన విధానము మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఒకవేళ వీడియో చెప్పడంలో ఏదైనా ఫాల్ట్ ఉంటే మీరు ఎటువంటి మొహమాట పడకుండా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మనకి శాలరీ చూసుకుంటే 40 రూపీస్ తక్కువ 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ ఏజ్ విషయానికి చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీస్ వాళ్ళు 28 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓబీసీ కేటగిరీ వాళ్ళు 31 వరకు, అంటే 3 ఇయర్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ రిలాక్సేషన్ ప్రకారము 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 31 వరకు కూడాను ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 33 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ విషయం అన్నీ మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక మనకి చూసుకున్నట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడాను నేచర్ ఆఫ్ ది ఫంక్షన్, అసలు యాక్చువల్గా డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి చూసుకున్నట్లయితే మెయిన్లీ ఆపరేటింగ్ అండ్ డ్రైవింగ్ గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్. సో మీరు ముఖ్యంగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎక్విప్మెంట్కి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ టు బి మస్ట్ కంపల్సరీగా ఉండాలి, అది ఉంటేనే మీరు అప్లై చేయడానికి అవుతుంది. సో క్లియర్గా అర్థమైంది కదా. క్యాండిడేట్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్టీఓ డ్రైవింగ్ లైసెన్స్. ఒకవేళ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్కి మీరు అప్లై చేసిన వాళ్ళు కూడాను అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఆర్టీవీకి డ్రైవింగ్ లైసెన్స్కి ఎవరైతే అప్లై చేసి ఉంటారో రీసెంట్గా వాళ్ళు కూడాను అప్లై చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్యాసింజర్స్ సేఫ్టీ యాజ్ వెల్ యాజ్ ది ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ విల్ బి ది కీ రిక్వైర్మెంట్. సో ప్యాసింజర్స్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఫ్లైట్ దిగిన తర్వాత వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావటం, మళ్ళీ వాళ్ళకి ఫ్లైట్ దగ్గర తీసుకువెళ్ళటం, ఈ విధమైనటువంటి వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక షిఫ్ట్ అనేది మనం చూసుకుంటే 3 షిఫ్ట్స్లో ఉంటుందన్నమాట. రొటేషనల్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట. మీకు వీక్లీ ఆఫ్కు ఉంటుంది, రొటేషనల్ బేసిస్ మీద మీకు వీక్లీ ఆఫ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి మొదటైతే మనకి ఒక 3 ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్లో ఇస్తారు, మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి పర్మనెంట్ చేయడం జరుగుతుందన్నమాట. యాజ్ యూజువల్గా మీకు క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ కూడా ఉంటాయి, ప్రివిలేజ్ లీవ్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి, అంటే ఒక పర్మనెంట్ ఎంప్లాయ్కి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అన్నీ కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఎలిజిబిలిటీ మనకు చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ ఉంటుంది, ఈఎస్ఐ కూడా ఉంటుందని చెప్పేసి మనకి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి ఫ్రెండ్స్, మరి వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు, చాలామంది చూస్తున్నారు, బట్ ఏంటంటే అప్లై చేస్తున్నారు, మన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఒకసారి, అన్నీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్వాలిఫికేషన్ ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ సర్కిల్లో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మొదట మీకు ట్రేడ్ టెస్ట్ కంపేర్స్ టు ది ట్రేడ్ నాలెడ్జ్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఇంక్లూడింగ్ ది డ్రైవింగ్ టెస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. దోస్ పాసింగ్ ది ట్రేడ్ టెస్ట్ అండ్ అలోన్ విల్ బి ది సెంట్ టు ది ఇంటర్వ్యూ. సో అంటే మీకు ట్రేడ్ టెస్ట్ అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ కూడా 2 ఉంటాయి. ఈ రెండింటిలో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి వెంటనే పంపిస్తారనమాట. అయితే ఈ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఏంటంటే అదే రోజు ఉండొచ్చు, లేదంటే సమ్ అదర్ డే సబ్సీక్వెంట్ డే. అంటే ది సెలెక్షన్ ప్రాసెస్ వుడ్ బి ది కండక్టెడ్ ఆన్ ది సేమ్ డే ఆర్ ఆన్ ది సబ్సీక్వెంట్ డే. అంటే ఒకవేళ సేమ్ డే అయిపోయినట్లయితే వెల్ అండ్ గుడ్, మీరు డ్రైవింగ్ టెస్టు ట్రేడ్ టెస్టు 2 అయితే తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు చక్కగా ఆఫర్ లెటర్ తీసుకొని రావచ్చు. లేదు ఒకవేళ మీరు బయట ఊరు నుంచి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే ఒక మరుసటి రోజు పెడతామన్నారు అనుకోండి పర్సనల్ ఇంటర్వ్యూ, మీరు ఉండటానికి ఫుడ్కి అవన్నీ కూడా మీరు ఓన్ అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ది మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్స్ లాడింగ్ అండ్ బోర్డింగ్ దేర్ ఓన్ కాస్ట్ ఇఫ్ ఎనీ రిక్వైర్డ్. సో మీరు తప్పకుండా మీ యొక్క కాస్ట్తో మీరు అరేంజ్ చేసుకోవాలి ఒకవేళ ఇంటర్వ్యూ మరుసటి రోజు కానీ ఇంకో రోజు కానీ ఉన్నట్లయితే. ఓకే, ఇక్కడ మనకి ఇంకా మిగతా వివరాలు చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలని చేసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏముండదు, డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ మీకు ఉంటుందన్నమాట. 16వ తారీఖున మనకి ఇంటర్వ్యూ ఉంటుందని మనం చెప్పుకున్నాము. 16వ తారీఖు శనివారం నాడు మార్చి 2024 ఆ రోజున మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో జనరల్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ కేటగిరీ వాళ్ళు 500 రూపీస్ అనేది డీడీ తీయాల్సి ఉంటుందండి. డీడీ ఎవరి పేరు మీద అంటే ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేబుల్ ఎట్ ముంబై అన్న పేరు మీద మీరు 500 రూపీస్ డీడీ తీయాల్సి ఉంటుందండి. ఈ డీడీ వెనకాతల కంపల్సరీగా మీ యొక్క పూర్తి పేరు మీ యొక్క మొబైల్ నెంబరు రాయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి వాళ్ళు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఈ యొక్క డీడీని తీయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు షార్ట్ లిస్ట్ ఒకవేళ మీరు టెస్ట్ అది పాస్ అయ్యారు, షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్లు కంపల్సరీగా ఒక 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మీరు అరేంజ్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్లో ఈ నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్కి సంబంధించినటువంటి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి కూడాను మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నదో ఫిల్ చేద్దాము, ఒకసారి చూద్దాము. ఏఐ
ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ. ఈ బాక్స్ అనేది మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేసి మీ యొక్క సైన్ అనేది క్రాస్గా చేయాల్సి ఉంటుందండి. పొజిషన్ అప్లైడ్ ఫర్, దేనికి ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రాస్తారనమాట. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని రాస్తారు. సెలెక్టెడ్ స్టేషన్ మనకి విజయవాడ కాబట్టి విజయవాడ అని రాస్తాం. మీరు మీ యొక్క సర్టిఫికేట్ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ వేస్తారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆల్సో అటాచ్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ కార్డ్ అనేది మీరు ఒక జిరాక్స్ కాపీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోయినట్లయితే నో అని టిక్ చేసేయండి సరిపోతుంది. ఇక్కడ ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే రాస్తారు, సర్ నేమ్ రాస్తారు, ఫాదర్ నేమ్ రాస్తారు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అడ్రస్ అనేది కంప్లీట్గా తప్పులు లేకుండా ఫిల్ చేయండి. పిన్ కోడ్, స్టేటు, మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ టిక్ చేస్తారు. ఇక్కడ మ్యారీడా, అన్మ్యారీడా, డేవోసా, విడోసా, సెపరేటెడ్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ టిక్ చేయకూడదండి. క్యాపిటల్ లెటర్స్లో ఎక్స్ అని రాయాలన్నమాట. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఎక్స్, మ్యారీడ్ అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఎక్స్ అని మాత్రమే రాయాలి. ఎస్ అని కానీ టిక్ చేయడం మాత్రం చేయకండి. నేషనాలిటీ ఇండియన్ రాస్తాము. రిలీజన్ హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా ఏదైతే అది రాస్తాము. మదర్ టంగ్ మనం తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలుగు అని రాస్తాము. పాన్ నెంబర్ రాస్తారు, ఆధార్ కార్డ్ నెంబర్ రాస్తారు. అదేవిధంగా ఇక్కడ మీ క్యాస్ట్ ఏదైతే అది ఇక్కడ కూడాను సేమ్ అండి. ఎక్స్ అని మాత్రమే రాయాలి క్యాపిటల్ లెటర్స్లో. ఎస్సీకి చెందిన వాళ్ళు ఇక్కడ ఎక్స్ అని రాస్తారు. అదేవిధంగా ఎస్టీకి చెందిన వాళ్ళు అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఎస్. ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెషన్స్ అంటారు. మీకు ఏ క్యాస్ట్కి చెందితే అక్కడ ఆ క్యాస్ట్ దగ్గర క్యాపిటల్ లెటర్స్లో ఎక్స్ అని మాత్రమే రాయండి. ఎస్ అని రాయటం కానీ టిక్ చేయడం మాత్రం చేయవద్దు. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చెందిన వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని టిక్ చేస్తారు. పోలీస్ సర్వీస్కి చెందిన వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని టిక్ చేస్తారు, లేకపోతే నో అని. ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో మీరు వర్క్ చేస్తున్నారంటే ఎస్, లేదంటే నో అని టిక్ చేస్తారు. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు, ఆ యొక్క సర్టిఫికేట్ జెరాక్స్ కాపీలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. 10th క్లాస్లో ఎక్కడ చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, డ్యూరేషన్, వచ్చినటువంటి పర్సంటేజ్. అదేవిధంగా 12th చదివినట్లయితే సేమ్. అదే డిప్లొమా కోసం మీరు ఏ డిప్లొమా చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత. ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు ఐటీ కోర్స్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎన్సీ టీవీటీ కోర్స్ చేసిన వాళ్ళు ఇది. ఇంకేమన్నా గ్రాడ్యుయేషన్ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా ఇక్కడ రాస్తారు. ఇంకేమన్నా అదర్ స్పెషల్ కోర్సెస్ ఏమన్నా ఉంటే ఎనీ అదర్ స్పెసిఫై అంటే ఇక్కడ రాస్తారు, లేదంటే డాష్ విడిచిపెట్టేస్తారు. తర్వాత మీకు లాంగ్వేజ్ గురించి కూడా ఇక్కడ కూడా అడుగుతున్నారండి. ఏ లాంగ్వేజ్ వచ్చని, ఇంగ్లీషు, హిందీ ఈ రెండు కూడా కంపల్సరీగా మీరు మార్క్ చేయాల్సి ఉంటుందండి. ఎక్కడ కూడా ఎస్ అని కానీ టిక్ కాదని చేయకండి. ఎక్స్ అని మాత్రమే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీకు చదవడం వచ్చా, మాట్లాడడం వచ్చా, రాయడం వచ్చా అని చెప్పేసి అంటున్నారు. రిమార్క్స్ దగ్గర నో అని పెట్టేసి ఇక్కడ మూడింటి దగ్గర కూడాను క్యాపిటల్ లెటర్స్లో ఎక్స్ అని పెట్టండి. అదేవిధంగా హిందీ దగ్గర కూడాను ఎక్స్ అని పెడతారు. మదర్ టంగ్ మనకు తెలుగు ఇక్కడ బ్రాకెట్లో తెలుగు అని రాస్తారు. రాసి ఈ మూడింటి దగ్గర కూడా క్యాపిటల్ లెటర్స్లో ఎక్స్ అని రాస్తారు. సో నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫిల్ చేయడంలో మాత్రం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అవసరమైతే వీడియోని మరికి 1-2 సార్లు చూడండి. ఓకే. ఇండికేట్ ది వెదర్ ఎనీ సర్టిఫికేట్ లాంగ్వేజ్ కోర్సెస్, ఒకవేళ ఇంకేమైనా లాంగ్వేజ్ కోర్సెస్ మీరు చేసినట్లయితే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారనమాట. క్లియర్. ఇక వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు ఏదన్నా కంపెనీలో ఏదైనా వర్క్ చేసినట్లయితే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారు. లేకపోయినట్లయితే డాష్ అని పెట్టేస్తే సరిపోతుంది. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇస్తారు. పోస్ట్ హెల్డ్, ఏ పోస్ట్ చేశారు మీరు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు, మీరు చేసినటువంటి జాబ్ ఏంటి అని చెప్పేసి ఇస్తారు. లేకపోయినట్లయితే డాష్ పెట్టేస్తారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారా, లేకపోతే ఇంకా వ్యాలిడిటీ ఇంకేమైనా ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ కూడా నో అని పెట్టేసేయండి. ఆల్మోస్ట్ 100% ఎవరికి స్టూడెంట్స్కి ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ పర్టికులర్స్ డ్రైవింగ్ లైసెన్స్, మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను కూడా ఇక్కడ ఇస్తారనమాట. ఎల్ఎంవి ఆర్ హెచ్ఎంవి, ఏ డ్రైవింగ్ లైసెన్స్, ఇక్కడ హెచ్ఎంవి మనకు కంపల్సరీగా అడిగారు కాబట్టి హెచ్ఎంవి అనేవి ఇస్తారు. మీ యొక్క లైసెన్స్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ, వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉందో ఇక్కడ క్లియర్గా రాస్తారు. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు మీ రిలేటివ్స్లో సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎయిర్పోర్ట్ సర్వీస్లో వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళ యొక్క పేరు, అడ్రస్ రాస్తారనమాట. సో ఇక్కడ కాదు, తర్వాత ఇది ఇక్కడ ఏంటంటే మీరు డీడీ తీయాలని చెప్పాను కదా. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా జనరల్, ఓబీసీకి చెందినటువంటి వాళ్ళు డీడీ తీస్తారు. ఆ డీడీకి సంబంధించిన వివరాలు, ఏ బ్యాంకులో తీశారో ఆ బ్యాంకు బ్రాంచ్ని రాస్తారు, ఏ డేట్ని తీశారు, డిమాండ్ డ్రాఫ్ట్ యొక్క నెంబర్ రాస్తారు. 500 రూపీస్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఆ వివరాలన్నీ ఇక్కడ తప్పు లేకుండా రాయాలండి.
తర్వాత ఇక్కడ మీకు ఎయిర్పోర్ట్ సర్వీస్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వర్క్ చేసినట్లయితే వాళ్ళ యొక్క పేరు, డిజిగ్నేషను, ఏ కంపెనీ ద్వారా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మీకు ఏమవుతారు, రిలేషన్షిప్ అని ఇక్కడ రాస్తారు. ఫైనల్గా మనకి ఏంటంటే డిక్లరేషను, ఇక్కడ ప్లేసు, డేటు, మీ యొక్క సిగ్నేచరు ఇస్తారనమాట. ఓబీసీ అండ్ తర్వాత ఇక్కడ మనకి చెక్ లిస్ట్ ఇచ్చారండి. చెక్ లిస్ట్ ఇక్కడ ఇచ్చినట్టు టోటల్గా 21 ఉన్నాయి. ఈ 21లో మీరు ఏమేమైతే మీరు సర్టిఫికేట్ అప్లై చేస్తున్నారో వాటి మీద ఇక్కడ టిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క జెరాక్స్ కాపీస్ అవి ఉన్నాయా లేదో ఒకసారి మీకు చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అప్లికేషన్ ఫీ, ఒకవేళ మీరు అప్లికేషన్ ఫీ అదే డిమాండ్ ఆఫ్ తీసారనుకోండి, ఇక్కడ టిక్ చేస్తారు. ఓకే, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఉంటే టిక్ చేస్తారు, లేకపోతే లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. 12th స్టాండర్డ్ ఉంటే టిక్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ఉంటే టిక్ చేస్తారు, లేకపోతే లేదు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీకి సంబంధించిన డిప్లొమా కోర్సు కంపల్సరీగా ఉండాలి, లేదా ఐటీ కానీ డిప్లొమా కానీ ఏదో ఒకటి. తర్వాత ఎంబీఏ చేసినట్లయితే ఇస్తారు. సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇక్కడ చెప్పాను కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ అది కూడా కంపల్సరీగా ఉండాలి, ఇక్కడ టిక్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడతారు. నేషనాలిటీ, డొమిసైల్ ఇది అవసరం లేదు. పాన్ కార్డు కంపల్సరీగా ఉండాలి, ఆధార్ కార్డు. తర్వాత ఇంకేమన్నా ఈడబ్ల్యూస్ చెందిన వాళ్ళైతే ఆ యొక్క సర్టిఫికేటు, లేకుంటే అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇది కంపల్సరీగా ఉండాలి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడాను జిరాక్స్ కాపీస్ ఉండాలన్నమాట. అదేవిధంగా కాపీ ఆఫ్ ది పాస్పోర్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇస్తారు, లేదంటే డాష్ అని పెడతారనమాట. పెట్టిన తర్వాత ఓబీసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఈ చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అప్లికేషన్ ఫిల్ చేయడంలో కానీ, నోటిఫికేషన్ గురించి కానీ ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్కి షేర్ చేయండి. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.